అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం మన అందరికీ తెలుసు. హెల్త్ ఈజ్ రియల్ వెల్త్. ఇప్పుడు ఈ సీజన్లో మనందరం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇప్పుడు స్క్రబ్ టైఫస్ గురించి భయపడతా ఉన్నాం. వైద్యాధికారులు వైద్య శాఖ కూడా దీని గురించి జాగ్రత్తలు చెప్తానే ఉన్నారు. ఈ స్క్రబ్ టైఫస్ ఎక్కువగా డ్యాంప్గా ఉన్న ఏరియాస్లో, అంటే తడిగా ఉన్న గడ్డి గార్డెన్స్, పొలాలు, ఇలాంటి చెత్త ఎక్కడ ఉన్న చోట ఈ ఆర్గానిజం ఎక్కువగా గ్రో అవుతూ ఉంటుంది. ఇది ఒక చిన్న మన నల్లి లాంటి కీటకాల రూపంలో ఇది ఆంటోరియా షుషిగామోషి అనే వాటి లార్వా ద్వారా మనం ఎట్ ద సైట్ ఆఫ్ ది బైట్, ఈ ఆర్గానిజం బైట్ ద్వారా స్కిన్ కింద నల్లటి మచ్చలుగా ఏర్పడి లార్వా అక్కడ డెవలప్ అయ్యి లింఫాటిక్ సిస్టమ్ ద్వారా ఎంటైర్ సిస్టంలోకి మనకి ప్రాసెస్ అయ్యి మల్టీ ఆర్గాన్కి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 4-5 ఇది కుట్టిన తర్వాత 4-5 రోజులకు కానీ ఫీవర్ రాదు. ఫీవర్ 4-5 రోజులైనా తగ్గకుండా తీవ్రమైన జ్వరం, చలితో ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కళ్ళు ఎర్రబట్టడం, ఒళ్ళు దురదలు, ఒంటి మీద దద్దుర్లు, ఈ సిమ్టమ్స్ కనుక వస్తే మనం వెంటనే తక్షణం అజాగ్రత్త చేయకుండా మనం వెంటనే స్పందించి దగ్గరలోని మన ఫ్యామిలీ ఫిజిషియన్ని కలిసి టెస్టులు అడిగి చేయించుకోవాలి. దీనికి ఐసీజీ, ఐజీఎం యాంటీబాడీస్ ఉన్న పీసీఆర్ టెస్టులు, ఈ రక్త పరీక్షలు చేస్తారు. యూజువల్లీ అంటే కొంతమంది తప్పించుకుంటారు ఇన్సెక్ట్ బయట అయినా కూడా. ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, గర్భిణీ స్త్రీలు కానీ, పెద్ద వయసు వాళ్ళు కానీ, పిల్లలు కానీ, అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ స్క్రబ్ టైఫస్ ఎక్కువగా సిమ్టమ్స్ చూపించే అవకాశం ఉంది. అందులో ముందు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని రెస్పిరేటరీ ట్రాక్, లంగ్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యి న్యూమోనియా హై అండ్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కిడ్నీలు, లివర్ కూడా, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా కరెక్ట్ గా మనం ట్రీట్మెంట్ తీసుకోపోతే వెళ్ళి మనం డెత్ ఆల్సో రిపోర్టెడ్ ఇన్ సర్టెన్ కేసెస్. అలా అని ఎవరు భయపడటానికి లేదు. ప్రజానీకం అందరూ జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్తున్న సిమ్టమ్స్ తో ఎవరైనా వస్తే వెంటనే తక్షణం దగ్గరలో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రానికి వెళ్ళాలి, లేదా ఫ్యామిలీ డాక్టర్, ఫిజిషియన్ ని చూపించుకోండి. అంతేగాని భయపడాల్సిన పని లేదు. సైనింగ్ ఆఫ్, మీ సోదరి డాక్టర్ పంచుమర్తి కల్పన.